అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నా. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే బీసీలు అనే వాళ్ళు ఒక ఐక్యత కోసం, బీసీలో ఒక ఐకమత్యం కోసం మాట్లాడుకోవడానికి ఇది. ఎందుకంటే తెలుగుదేశం అంటే ఒక పెద్ద కుటుంబం. ఇలాంటి కుటుంబంలో పెద్దపేట వేసింది ఫస్ట్ నుంచి కూడా 1982లో రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టాక 83లో అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ రోజు దాకా కూడా మరి ఆయన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన భీమవరం నియోజకవర్గంలో తోట సీతారామలక్ష్మి గారు కానీ బీసీలకి పెద్దపేట వేశారనేది మనం గుండెల మీద చేసుకుని ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే అన్ని బైరేజ్ చేసుకునే మనం ఏదైనా ముందుకు రావాలి. ఏదో మనకి ఇవాళ పాత్రికేయుల ముందు మాట్లాడుతున్నామంటే చాలా ఆస్పూసి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ మాట్లాడుతున్నది ఎవరి కోసం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మన అందరూ ఒక అన్నదమ్ములు, ఒక కుటుంబ సభ్యులం కాబట్టి. ఏదైతే మనకి 2004లో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారం కోల్పోయినప్పుడు, అప్పుడు 2005లో మన తోట సీతారామలక్ష్మి గారు మున్సిపల్ చైర్మన్ గా, అలాగే తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో అధ్యక్షురాలుగా ఆవిడ ఎన్నో పార్టీకి ఎన్నుదండుగా ఉండి నడిపించిన విషయాలు అందరికీ తెలుసు. అదే టైంలో మరి మనకి ఎమ్మెల్సీలు వస్తే మరి మల్లు లక్ష్మీనారాయణ గారికి ఒక చెట్టుబరిజీ కులస్తులకి సామాజిక వర్గానికి మరి ఎమ్మెల్సీ ఇచ్చింది. ఆ రోజున తోట సీతారామలక్ష్మి గారి జిల్లా అధ్యక్షుడిగా ఉండగానే. బొమ్ముడి నారాయణరావు గారికి ఎమ్మెల్సీ వచ్చింది తోట సీతారామలక్ష్మి గారు ఎమ్మెల్సీగా ఉండగానే. బీసీలకి అన్యాయం చేస్తంలో గాని, బీసీల పట్ల చిన్న చూపు చూస్తాం గాని, ఏలనగా మాట్లాడటంలో గాని ఎట్టి పరిస్థితుల్లో కూడా తోట సీతారామలక్ష్మి గారు ఎప్పుడు కూడా కలలో కూడా టైపులు ఇప్పుడు దాకా చేయలేదనేది ముఖ్యంగా తెలియపరచుకోవడం. తర్వాత మళ్ళీ అంగన్ రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్సీ వచ్చింది మరి మన తోట సీతారామలక్ష్మి గారి జిల్లా అధ్యక్షుడిగా ఉండగానే. మరి ఇలాంటి అన్ని కూడా ఎలా మర్చిపోతున్నాయి ఇవాళ? నిజంగా 2014లో అధికారంలోకి వచ్చాక 2019 లోపు మనకి ఏఎంసీ ఓసారే పడ్డది, మౌలం తెలుగుడు కూడా ఓసారి పడ్డది, 6 నెలలు పడ్డది. మరి అప్పుడు మన ఏబీసీలు కూడా నోరెత్తి మాట్లాడలేదు. ఈ రోజు నిజంగా చెప్పాలంటే భీమవరం నియోజకవర్గంలో మరి నిజంగా ఒక మహిళ ఉండి నిజంగా 5-6 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉండి ఏదైతే రాక్షస పాలన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఒక యాండ్ర సీనియర్ గారు కన్వీనర్ గా ఉండగా పావత్ వెంకటరామయ్య గారు కానీ, చలపతి సుబ్బారావు గారు కానీ, ఇంకా పెద్దలందరూ కూడా దేవారం మండలం, ఏలవాసరం మండలం అందరినీ కూడా కలుపుకుని మరి నిజంగా ఈ రోజున అధికారంలో తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం ఇక్కడ జనసేన అభ్యర్థి నగ్గుతానికి కీలకమైన పాత్ర వహించారు తోట సీతారామలక్ష్మి గారు. మరి ఈ రోజు తోట సీతారామలక్ష్మి గారు మనం అంటానికి ఎట్టి పరిస్థితుల్లో సరిపోం.